హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జయ నడిగొట్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అవును, చేపల జట్టికి వచ్చాను. ఫిషింగ్ హార్బర్ అనమాట. సో ఇక్కడ చేపలు చవకగా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు కదా. సో నేను చాలా రోజులు అవుతుంది వచ్చి, రోజులు కాదు ఒక 1 year అయిపోతుందేమో దగ్గర. మొన్న వద్దాము అనుకున్నాను. సో ఆ టైంలోనే బోట్స్ చాలా కాలిపోయాయని చెప్పారు. సో లోపల గందరగోళంగా ఉంటుంది కదా అని చెప్పి రాలేదు. ఇప్పుడు వచ్చాను. సో లోపలైతే అలాంటి ఆనవాళ్ళు కూడా ఏమీ లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది. మంచిగా ఫిషింగ్ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అన్నీ స్టోర్ చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బాక్సెస్లో ఐస్ వేసి ఐస్లో చేపలు పెట్టుకొని పట్టుకెళ్ళిపోతున్నారనమాట. సో లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా ఐస్ కూడా వేస్తున్నారు. ఆ ఐస్ కూడా ఇక్కడే అమ్ముతున్నారు. అది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు నేను ఈ చేపల జట్టిలో చేపలు, రొయ్యలు, పీతలు అవే అమ్ముతారు అనుకునేదాన్ని. సో ఇక్కడ చూసారు కదా, ఈ రొయ్య ఎంత పెద్ద రొయ్య అంటే దాన్ని పట్టుకొని నేను ఫోటో కూడా దిగాను. మీకు ఆ ఫోటో కూడా లాస్ట్లో షేర్ చేస్తాను. చాలా పెద్దగా ఉంది. ఒక రొయ్య తక్కువలో తక్కువ చూసినా 1.5 kg అలా ఉంటుందన్నమాట ఒక రొయ్య. సో చేపలు అన్నీ గుట్టలు గుట్టలుగా పెట్టి బుట్టలతో అమ్ముతున్నారు. చక్కగా ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఒక చీటీ పాటలా అనమాట. ఎవరు ఎక్కువకి పాడుకుంటే చేపల బుట్టని వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ బీచ్ కూడా, నాకు బీచ్ వాటర్ అంటే కొంచెం ఇష్టం. దగ్గరికి వెళ్ళాలంటే భయం. కానీ ఈ చేపను చూడండి ఎంత పెద్దదంటే, ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్దదైతే నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. చాలా పెద్దగా ఉంది. ఆ బండి నుంచి బయటకు వచ్చింది. హెడ్ ఇటువైపు వచ్చింది, టెయిల్ అటువైపు వచ్చింది. అంత పెద్దగా ఉంది. బట్ ఈ ఒక్క చేపని ఒక ఫంక్షన్కి సరిపెట్టేయచ్చు, అంత పెద్దగా ఉందన్నమాట. సో ఇలా చిన్న చిన్న బళ్ళలో ఐస్ వేసుకొని ఫ్రెష్గా ఉన్న చేపలను తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటున్నారు. ఇది చెప్పాను కదా, ఇవే అన్నమాట బుట్టలు. వీళ్ళు పాట పాడుకుంటున్నారు. ఎవరికి ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి అనమాట. ఈ రొయ్యలు అయితే ఒక్కొక్క బుట్ట 1800 చెప్పారు. 2000 నుంచి 1800 అలాగా. మనం కొంచెం బార్గెన్ చేస్తే ఒక 1500కి అలా ఇస్తారు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నా, మనకి ఎక్కువ రిలేటివ్స్ వచ్చారు అనుకున్నా, ఏదైనా సెలబ్రేషన్గా మనం ఇంట్లో వండుకోవాలి అనుకుంటే ఈ పీతలు, ఈ రొయ్యలు ఇలా బుట్టలతో కొనుక్కోవచ్చు అనమాట. చేపలు అయితే అన్ని రకాలు ఉన్నాయి. కోనం, వంజరం, గులిమిందలు, చెరువు చేపలు అయితే లేవు. సో ఇవి ఇక్కడ పెట్టారు కదా, అవన్నీ 100, 200, 300 అనమాట. చిన్న చిన్న పోగుల్లా చేసి ఆడవాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా మార్కెటింగ్ చేసేది ఎవరు అంటే కనుక లేడీసే. ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఒక 30% మగవాళ్ళు ఉంటే అమ్మేది అంతా కూడా లేడీసే ఉన్నారు. అంటే 70% లేడీస్ ఉన్నారు. అంటే బోట్లో వెళ్ళే వాళ్ళు మగవాళ్ళు అయితే బయట తీసుకొచ్చి ఇలా మార్కెటింగ్ చేసి సేల్ చేసేది మాత్రం లేడీసే. సో చాలా బాగుంది, ప్లెజెంట్గానే ఉంది. నేను ఏం కొన్నాను అన్నది కూడా మధ్యలో చూపిస్తాను మీకు. అంత తిరిగాను కానీ ఇదేంటి ఇది కొన్నావా అని అనకండి. అక్కడ నేను ఎక్కువ బార్గెన్ చేయలేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళు కొంచెం సీరియస్గా ఉన్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కదా, సో వాళ్ళకి బోనీ అవ్వకుండా మనం ఏది టచ్ చేయకూడదంట. సో అందుకే వాళ్ళు సీరియస్గా ఉన్నారు. నేను అందుకే ఏమీ టచ్ చేయలేదు. మనకి కూడా అంతగా టచ్ చేసి మరీ అడిగే అలవాటు లేదనమాట. సో బార్గెన్ అయితే చేస్తాను కానీ అక్కడ చేయలేదు. అందరూ వాళ్ళ తాలూకే ఉంటారు కదా, ఎక్కువ సపోర్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళు యూనిటీగా ఉంటారు. ఒకరు ఇవ్వను అంటే ఇంకొకరు కూడా ఆ ప్రైస్కి ఇవ్వరు అనమాట. అక్కడ అలా ఉంటుంది. సో ఇవి చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అన్నీ కూడా ఫ్రెష్వే అనమాట. ఎందుకంటే అప్పుడే బోట్ల నుంచి దింపారు, నేను చూశాను. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతాయంట. లాంగ్ డిస్టెన్స్ ఊర్లకి పెద్ద పెద్ద బాక్సుల్లో ఐస్ వేసి, ఇదిగో చూసారు కదా ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ పంపించేస్తున్నారు. అండ్ వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకొని దాన్ని వాళ్ళు యూజ్ చేస్తారంట. సో ఇలా రొయ్యలు కూడా ఏంటి అంటే వాళ్ళు తొక్క ఒలిచి కూడా పార్సిల్కి పంపించేస్తున్నారు. ఇది కొంచెం ప్లెజెంట్ అయితే ఇలా ఉంది.
ప్రెజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా బోట్లు కాలిపోయిన ఆనవాళ్ళు అయితే లేదు. బట్ చాలా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది అని అనుకుంటున్నాను. ఎనీవే అంతా హ్యాపీగా ఉన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో చూసారు కదా పీతలు, ఇవి పీతలు ఇగురు చేసుకుంటే చాలా బాగుంటుంది. నాటు పీతలు అనమాట ఇవి. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే బల్క్గా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇక్కడికి వచ్చి తీసుకోవడం మంచిది. ఎర్లీ మార్నింగ్ 5 to 6 ఆ టైంలో వచ్చి మనకి ఏదైనా బల్క్గా కావాలనుకున్నప్పుడు తీసుకోవాలన్నమాట. అండ్ దీని బయట అవుట్ సైడ్ కూడా చేపలు అమ్ముతారు. అవి కూడా మనకి తక్కువ అంటే మన ఫ్యామిలీకి సరిపోయేంత కావాలి అనుకుంటే కనుక ఇలా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఎక్కువ కావాలి అనుకుంటే మనం కూడా పాట అక్కడ ఉంటుందని చెప్పాను కదా, దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఐస్లో చూసారు కదా, ఐస్ వాటర్లో స్టోర్ చేస్తున్నారు. ఒక్కసారి చేసినవి ఒక 3 days 4 days సేల్ చేస్తారంట. వాళ్ళు అడిగాను నేను, చెక్కు చెదరదమ్మా చేప అని చెప్పారు. ఏమీ పాడవదు ఫిష్, దాన్ని చాలా బాగా స్టోర్ చేస్తాం. అది అప్పుడే ఫ్రెష్గా తీసుకొస్తారు కదా, వెంటనే బోట్లు వెళ్ళిపోయిన అన్ని రకాల చేపలు రావు అని చెప్పారు. సో అవును, నాకు అది కూడా రీజన్ అనిపించింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ రీజనబుల్గా అనిపించింది. సో ఇలా ఈ చేపలు ఏంటి అంటే మనకి హోటల్స్ ఉన్నాయి కదా, ఎక్కువగా హోటల్స్కి వెళ్ళిపోతాయంట, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇది నేను తీసుకున్న చేప చూసారు కదా, అంతే, ఇంతకు మించి ఏం తీసుకోలేదు. అంటే మమ్మీ నేనే కదా ఇంట్లో ఉండేది తినేది, సో అందుకే ఎక్కువగా ఏం తీసుకోలేదు. సో ఎప్పుడైనా తీసుకుంటే కనుక ఒక 2 kgs 3 kgs రొయ్యలు అలా తీసుకొని దాన్ని పచ్చడి పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇదే ఫ్రెండ్స్, ఆఖరిగా ఒక బీచ్ వ్యూని అలా తీసుకున్నాను వీడియో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే నేను ఏంటి చూస్తున్నానంటే చెప్పాను కదా ఐస్ అని, అదిగో ఆ బోట్లో, ఆ పెద్ద బోట్లో ఉన్న ఐస్ని పెద్ద డబ్బాల్లో వేస్తున్నారు. ఇక్కడ కూడా ఐస్ని చూసారు కదా, మన ఇంటికి బయటికి చేపలు అమ్ముతుంటారు కదా, వాళ్ళు బాక్సులతో కొనుక్కుంటున్నారు అనమాట. బాక్సుల్లో వేస్తున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ చేపలే కాదు ఇక్కడ చూడండి ఐస్ పోగులా చేసి పెట్టారు. సో ఇదంతా నేను క్యాప్చర్ చేశాను. సో నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. ఇంకా అయిపోయింది కదా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. సో మీరు కూడా చూసారు కదా ఎలా ఉంది వీడియో అన్నది, తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది, ఇందులోంచి నేను పడిపోతే పరిస్థితి ఏంటి అంటే మా ఫ్రెండ్ చెప్పింది, ఇక్కడ తీసేవాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా పడిపోతే తీసేవాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా అనేసి అన్నారు. సో మనం ఎప్పుడు అలాంటివి జరగకూడదని కోరుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. కలిసే వరకు టేక్ కేర్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. బాయ్ టేక్ కేర్.